కేవైఆర్ అండ్ కేబిఎస్ క్రికెట్ లీగ్ మే 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు తెనాలి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో యువత ఆధ్వర్యంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పోస్టర్ని ఆవిష్కరించారు. కేవైఆర్ అండ్ కేబిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో మే 15వ తేదీ నుంచి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో జరిగే క్రికెట్ లీగ్ మ్యాచ్కు సంబంధించి పోస్టర్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో కావేటి యలమందరావు క్రికెట్ లీగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలో బ్రోచర్ని ఆవిష్కరించుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, బాబు, మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కావేటి వేణుగోపాల్, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, పట్టెం హరిబాబు, కోల రామ్మూర్తి, బత్తుల నరసింహారావు, నక్క ప్రభాకర్, కావేటి గోపీనాథ్, చెన్నంశెట్టి సాయి ప్రదీప్, మద్దినేని కిరణ్ బాబు, పారుపల్లి గణేష్, పాసం సాయిబాబు, కావేటి యశ్వంత్, కొరివి సతీష్ కుమార్, కుప్పం సాయి, ఈ టోర్నమెంట్ మేనేజ్మెంట్ కేసీఎల్ టీం పాల్గొన్నారు. ఈ నెల అంటే దాదాపు మే నెలలో ప్రవేశిస్తా ఉన్నాం. రేపటి రోజున మే 20వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా కృష్ణ బలిజ యూత్, కృష్ణ బలిజ సంఘ ఆధ్వర్యంలో కావేటి యలమందరావు గారి క్రికెట్ లీగ్ జరపడం అనేది ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి అంశం. దాన్ని ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ పెద్దలు, తెనాలి నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులుగా మన ఎన్నికల్లో విజయం చేకూర్చినటువంటి, మరలా తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బీటీ నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే క్రికెట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని క్రీడాస్ఫూర్తితో నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ